ఒక్కసారి నాకుతానే బాగుంది మా ఆవిడ చెప్పమన్నది. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనిధి బనై. ఆల్రెడీ తమ్నైల్ చూసే ఉంటారు కదా నేను ఏం చేస్తున్నాను అని. సో అదే ఈరోజు సింపుల్ అండ్ ఈజీ శాండ్విచ్ ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా మనం పొటాటోస్ని బాయిల్ పెట్టేసుకోవాలి. ఒక 5 విజిల్స్ వచ్చినంత వరకు. 4 అయినా పర్వాలేదు, 5 అయితే నాకు కొంచెం ఇంకా మంచిగా మ్యాష్ అయిపోతుంది, అందుకని నేను 5 పెట్టేసుకున్నాను. తర్వాత ఆనియన్స్, గ్రీన్ చిల్లీ అండ్ కొరియాండర్ లీవ్స్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది, పెద్దగా అయితే బాగోదు. నేనైతే స్వీట్ కార్న్ కూడా వేసుకుంటున్నాను. మీరు ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. దీంట్లో క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు. క్యారెట్ని ఇలాగా మంచిగా తురిమేసి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ప్రస్తుతానికి లేదు కాబట్టి నేను వేయలేదు. నా పని నేను చూసుకుంటుంటే మా పాప నాకు డిస్టర్బ్ చేస్తుంటే టేస్ట్ చూస్తాను, నాకు ఇవ్వు అని. మంచిగా మ్యాష్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏంటంటే ముందు కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కొరియాండర్ అయితే వేసేసుకుందాము. ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ చాట్ మసాలా వేసుకుందాం, చాలా బాగుంటుంది తీపిగా పులుపులుగా. 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకుందాము, ఇది కూడా టేస్ట్ బాగుంటుంది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే సాల్ట్ వేసుకుందాము. నెక్స్ట్ స్వీట్ కార్న్ అయితే వేసేసుకుందాం. వేసేసుకున్న తర్వాత మొత్తం అంతా నీట్గా అంతా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకుందాము. మంచిగా మిక్స్ అయిపోవాలి కదా, అప్పుడే కదా టేస్ట్ బాగుంటుంది. అందుకని ఇంకొక మొత్తం మిక్స్ చేసుకుందాము. నాకు కొంచెం కలర్ తక్కువ అయింది, సో అందుకని నేను పసుపు వేసుకుంటున్నాను. నాకు పసుపు వేసుకుంటేనే కొంచెం కలర్ వల్ల లుక్ బాగుంటుంది, లేదు అంటే మీరు స్కిప్ చేసేవచ్చు, అది మీ ఇష్టం. నాకు కావాలి కాబట్టి నేను వేసుకుంటున్నాను. కలర్ ఉంటేనే కదా ఏదైనా తినడానికి బాగుంటుంది, అందుకని. ఆ తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి. కీరా దోస టమాటోస్ని స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. 2 శాండ్విచ్ బ్రెడ్. ఇది శాండ్విచ్ బ్రెడ్. నార్మల్ బ్రెడ్తో చేస్తారు, అంత టేస్టీగా ఉండదు, దీంతో చేస్తే బాగుంటుంది. నేనైతే ఈ అట్లు వేసుకునే పెనం పెట్టాను. మీరు కావాలంటే శాండ్విచ్ మేకర్ ఉంటే దాంట్లో చేసుకోవచ్చు. దీంట్లో అయితేనే టేస్ట్ బాగుంటుందని నేను దీంట్లోనే చేస్తాను. ఇప్పుడైతే నేను శాండ్విచ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇదేమో మయోనీస్, వెజ్ మయోనీస్, ఎప్పుడు ఇదే యూస్ చేస్తాను నేను. ఇదైతే టమాటో కచప్, ఇది మనం ఇందాక చేసుకున్నాం కదా స్టఫింగ్, దాని మీద వేసుకోవడానికి కీరా దోస అండ్ టొమాటో బ్రెడ్. ఇది శాండ్విచ్ బ్రెడ్. నార్మల్ బ్రెడ్తోనే చేసుకోవచ్చు, కానీ అది చిన్నగా ఉంటుంది, సో అంత టేస్టీగా ఉండదు. 4 సైడ్స్ మయోనీస్ అయితే అప్లై చేసేసుకుంటున్నాను. దాని తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను, అది కూడా అటు ఇటు ఫుల్గా మంచిగా అప్లై అయ్యేటట్టు. దాని తర్వాత ఏంటంటే ఇంకొక బ్లడ్ స్లైడ్స్ మీద టమాటా కచప్ అయితే అప్లై చేసుకున్నాను. సేమ్ మైనస్ ఎలా అయితే అప్లై చేసుకున్నామో అలానే అది కూడా అప్లై చేసుకున్నాను. తర్వాత కీరా దోస అండ్ టమాటో కొంచెం డెకరేషన్ కోసం అది పెట్టేశాను. నేనైతే గీతో పెడుతున్నాను, మీ ఇష్టం. ఆయిల్తో చేసుకోవచ్చు, బటర్తో చేసుకోవచ్చు, గీతో కూడా చేసుకోవచ్చు. మా ఆయన గీ ఇష్టం కాబట్టి నేను గీతో అయితే చేసేస్తున్నాను. ఇలాగా అటు ఇటు 2 సైడ్స్ కూడా గీ అప్లై చేసేసుకొని పెట్టేసుకుంటే బాగా వేడేయాలి పెనం. ఆ తర్వాత 2 సైడ్స్ పెట్టేసుకుంటే బాగుంటుంది. నేనైతే ఒకేసారి 2 చేసేస్తున్నాను, అప్పుడు ఫాస్ట్ అయిపోతుంది కదా. ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ఇలాగ పిజ్జా కట్టర్తోని ఇలా కట్ చేసేసుకుందాము. ఇలా కట్ చేసుకొని దాని మధ్యలో టమాటో సాస్ వేసుకొని తింటే అబ్బా చాలా బాగుంటుంది. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. ఇది చూసారు కదా, చాలా అంటే చాలా సింపుల్ అది. ఇది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు, ఎక్కువ ఏమి. ఈ చిన్న ఇలాగ కొంచెం దాంతోనే టేస్ట్ బాగుంటుంది. మీరు ట్రై చేయొచ్చు, వంట రాని వాళ్ళు కూడా చేసేయచ్చు. ఇది చక్కగా చూసుకొని. చూసారు కదా ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ట్రై చేస్తారా? అయితే మీ ఇంట్లో కూడా ఇలాగే ట్రై చేసుకోండి, బాగుంటుంది. సింపుల్ అంటే సింపుల్, చాలా ఈజీ కూడా.
చాలా సర్ప్రైజ్ కనిపించేసింది. టేస్ట్ ఎలా ఉంది బావా? బాగుంది, మా ఆవిడ చెప్పమన్నది. నైస్. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్. పాప కూడా హెల్ప్ చేస్తాను. నాలుగు బయట పెట్టేసింది మొత్తం. ఇది 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 టేస్టీ. నేను ఒకే ఒక్కసారి నాకుతానే. ఇది సూపర్ అండి. వావ్ టేస్టీ. ఇప్పుడు శాండ్విచ్ టేస్ట్ ఎలా ఉందో తెలుసుకుందాము. మా మామయ్య మా హస్బెండ్ వాళ్ళంతా తినేసారు. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాము. నేను ఎలా చేశానో తెలుస్తుంది మీకు. ఎలా ఉంది మామయ్య? చాలా బాగుంది. థ్యాంక్ యూ మామయ్య. ఇంకా ఫీడ్బ్యాక్ తీసాను. బాగుంది, టేస్టీ. మా పాప తినకుండానే సూపర్ అని చెప్పేస్తుంది. చెప్పు టేస్టీ చెప్పు. యమ్మీ. నా శాండ్విచ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దే. డోంట్ మిస్ ఇట్. ఓకే, బాయ్ బాయ్.